అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అందరికీ వందనాలు. జీవం కలిగిన దేవుని మాట, శక్తి కలిగిన మాట, అది ఎవరి జీవితాన్నైనా దీవెనకరంగా మార్చగలిగింది. అందుకని ఆయన వాక్యం, ఆయన సన్నిధి, ఆయన నామం, ఆయన కృప మనకు అవసరం, అత్యవసరం. అది ఒక్కటే మన జీవితాన్ని దీవెనకరంగా మార్చగలిగింది. మన ప్రార్థనలు ఆలకిస్తారని, మనల్ని కనికరిస్తారని, మనకు మేలు చేస్తారని మనం సన్నిధిలోనికి వస్తాం. ఆ సన్నిధిలో దేవుని శక్తిని అనుభవిస్తున్నామా? ఆయన సన్నిధిలో మహిమను చూడగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో అభిషేకాన్ని అనుభవిస్తున్నామా? ఇవన్నీ మనసులో పెట్టుకొని దేవుని మాటలకు లోబడి ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా కార్యం జరుగుతుంది. బైబిల్లో రాయబడిన రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 19వ వాక్యం, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లను రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ దేవుడు చాలా తేటగా దైవజనురాలతో చెప్పించిన మాట, నీవు మనవి చేసినవన్నీ నేను అంగీకరించాను, నీవు చెప్పుకున్నవన్నీ ఆలకించి అంగీకరించాను. దేవుడు ఇదే మాట హోషేయ అనే రాజుతో చెప్పినట్టుగా ఈరోజు నా దేవుడు నీతో కూడా చెప్పాలి. దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం, బాధలు, సమస్యలు, విన్నపాలన్నీ మూటగట్టుకుని వచ్చాం. అవన్నీ చెప్పాక ఆయన యుద్ధ నుండి ఒక సమాధానం మనకు రావాలిగా. అదే నీవు చెప్పినవన్నీ నేను విన్నాను, ఆలకించాను, అంగీకరించి ఉన్నాను అనే మాట జవాబులాగా దేవుని దగ్గర నుంచి నీకొస్తే అది ఎంత ఆశీర్వాదకరమైంది. ఇక్కడ ఇతని గురించిన దేవుడు చెప్పిన మాటలు విన్నాం. ఇతని గురించి 2 మాటలు చెబుతాను. ఇతడు ఒక రాజు యోషియా. ఇతడు చిన్నతనం నుండి భక్తి కలిగి తన పితరుడైన దావీదులాగా యథార్థంగా నడిచి ఆ మందిరపు అభివృద్ధి, మందిరంలో యాజకుల క్రమం, మందిరములో ఆరాధన, మందిరములో పరిచర్యకు అవసరమైన పైకాన్ని సరి అయిన రీతిలో పంచడం, నిర్వహించడం అనేది చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తుంటే జనులంతా సంతోషించారు. ఒక రోజున రాజుగారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీ సేవకులకి మందిరంలో ద్రవ్యం దొరికింది, పరిచర్యలో ఖర్చు పెట్టడానికి పనిచేసే వాళ్ళని నియమించారుగా మీరు, వాళ్ళకి అప్పగించాం. అక్కడ ఒక అతను దొరికిన ధర్మశాస్త్రాన్ని నాకు ఇచ్చాడు, నేను చదివాను,
అని రాజు దగ్గరకు వచ్చి మరలా ధర్మశాస్త్రం అంతా చదివితే రాజు విని గగ్గోల పెడుతూ ఏడుస్తూ వస్త్రాలని చింపుకొని ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించాడు. అయ్యో, ధర్మశాస్త్రములో దేవుణ్ణి హత్తుకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే వారికి నేను దేవుడనై ఉంటాను అని నన్ను విసర్జించి లోకాన్ని, పాపాన్ని, విగ్రహ సంబంధమైన కార్యక్రమాలను, నాకు రావలసిన ఘనత, మహిమ, మాయారూపాలకి మీకు సమర్పిస్తే నేను మిమ్మల్ని ద్వేషించి మీ మీద నా ఉగ్రరూపం చూపి ఉగ్రతను కుమ్మరించి మిమ్మల్ని చెదరగొడతాను, అన్యులకు అప్పగిస్తాను అనే మాటలు అతగాడు విన్నాడండి. ఇక ఉనికిపోయిన వాడే ఎలుగెత్తి ఏడ్చి బట్టలు చింపుకొని అక్కడున్న కొంతమంది పెద్దలని, శాస్త్రం ఎరిగిన వాళ్ళని, ఇదిగో మీరందరూ వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయండి, నా కొరకు, మన రాజ్యం కొరకు. మన వాళ్ళు ఎన్నిసార్లు దారి తప్పారు, ఎన్నిసార్లు గోలగోలగా ఏడ్చారు, ఎన్నిసార్లు అక్రమంగా ప్రవర్తించారు. నా మాట వినండి, దేవుని కోపం, ఉగ్రత మీదకి రాకమునిపే మీరు వెళ్ళి విచారణ చేయండి అని కొంతమంది పేర్లను చెప్పి అతగాడు వారందరినీ పంపించినట్టుగా మనం ఆ అధ్యాయంలో చూస్తాం. వీళ్ళంతా బయలుదేరి అల్లంత దూరంలో ఒక ప్రవక్తిని ఉంది. ఆ ప్రవక్తిని దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా గోడు చెప్పి రాజు ఇలా బట్టలు చింపుకున్నాడు, ధూళి పోసుకున్నాడు, ఏడవడం మొదలుపెట్టాడు అని రాజుగారి పట్ల, ప్రజల పట్ల, అయ్యా నీ చిత్తం ఏమిటో ఒక్కసారి తెలియచేయవా అని విచారించడానికి నన్ను పంపాడని వాళ్ళంతా వచ్చి దేవుని దగ్గర, ప్రవక్తి దగ్గర నిలబడితే ఆమె అంది కదా, దేవుడు అన్నమాట అక్షరాల నిజం, దాంట్లో మార్పు ఉండదు. వాక్యం మనుషులను బట్టి మారదు. అందులో రాసిన ఆయన మాట అవును అంటే అవును అంతే. ఆయనకి కోపం రగిలితే ఎంత చేయాలో అంత చేస్తాడు అని అక్కడ ఒక చక్కని మాట చాలా తేటగా చెప్పింది. ఏమిటంటే 19 చదువుతున్నా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణ ఆస్పదంగా మిగులుదురనియు అని వివరాలు చెప్పి అది వాస్తవమే. అయితే మీ రాజుగారు మహాభక్తి కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, అతడేం చేశాడో తెలుసా అని తాను అక్కడ చెబుతున్న మాట మనం జాగ్రత్తగా విందాం. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లను రాల్చితివి కనుక నీ మనవి నేను అంగీకరించాను. దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థిస్తున్నాం? దేవుని సన్నిధిలో మన విన్నపాలకి దేవుడు జవాబిస్తున్నాడా? ఇక్కడ హోషేయ మహారాజుకు సమాధానం వచ్చింది. నేను నిన్ను నా సన్నిధిలో చూచాను, నీకు ఇచ్చే జవాబు ఏమిటో తెలుసా? తప్పనిసరిగా నీ మనవులను నేను ఆలకించాను, అంగీకరిస్తాను. ఇదే మాట ఈరోజు నీతో, నాతో, మనతో మన విన్నపాల గోడు విన్నాక అంతటి ఐశ్వర్యమంతుడు, సర్వశక్తిమంతుడు ఈ మాట చెబితే ఎంత బాగుంటుందండి. మరి ఈ మాటలు వింటున్న తర్వాత దేవుడు అలా చెప్పడానికి ఇతడు దేవుని సన్నిధిలో చేసిన పనులేమిటి? సన్నిధి అనే మాట బాగా గమనించండి. అతడు చేసిన పనుల్లో మొదటి మాట ఏమిటంటే, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి మొదటి కారణం ఏమిటో తెలుసా? ఆయన చెప్పిన మాట మనం వినం. ఎంతకీ మనం చెప్పేయన్నీ ఆయన వినాలి. ఇది సాతాను ప్రయోగం వలన ప్రార్థనాపరులైన జీవితాలు బద్దలైపోయి బలిపేటాలు పాడైపోతున్నాయి. అనాది నుండి ఈ ఆచారం వస్తూనే ఉంది. దేవుడు లోతు దగ్గరికి వచ్చి, నాయన ఆ కనబడుతున్న పర్వతానికి పరిగెత్తుకుని వెళ్ళంటే, అలాగున కాదయ్యా అని చక్కని సమాధానం చెబుతాడు. బాగా గమనించండి, దేవుడు మనతో ఏం చెబుతున్నాడో మొదట వినగలుగుతున్నామా? చాలాసార్లు ఈ విషయాన్ని నిర్లక్ష్య పెట్టి మన జీవితంలో విన్నపాల లిస్టు, కానుకల మూటలు, అప్పుడప్పుడు మొక్కుబళ్ళు, కనబడిన దైవజనులకు అన్ని విన్నపాలు రాసి ఎంత బాధగా ఏడుస్తాము. మరి అంత బాధగా ఏడ్చినా జవాబు రావడం లేదుగా. ఎందుకో ఈరోజు బహుగా పరిశుద్ధాత్మదేవుడు తేటగా మాట్లాడుతుండగా దేవుని మాట, సెలవిచ్చిన మాటట అతడు ఆలకించి, దేవుని మాట ఆలకించడం అన్నిటికంటే ఘనమైంది. ధనవంతుడు చనిపోయాడుగా, మీకు తెలుసుగా. లాజరు చనిపోయాడు, లాజరేమో పైకి వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో పాతాళంలోకి వెళ్ళాడు.
అక్కడ కూడా ధనవంతుడు ప్రార్థన చేశాడు, అయ్యా నా మాట వినయ్యా, ఒక్కసారి లాదనను పంపించి అదిగో నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి కబురు చెప్పయ్యా. అప్పుడు ఆయన అంటాడు, అలా కాదయ్యా, ప్రవక్తలను శైవుని సేవకులు అక్కడ ఉన్నారు. ఇతను అంటాడు, అలాగను కాదయ్యా, నా మాట విను. అంటే నరకంలోకి వెళ్ళినా కూడా తన మాటే సాగాలి, తన ఆలోచనలే సాగాలి. మనిషి నైజం భక్తుల్లాగా కనబడుతూ వాక్యం అంతా చదివినట్టు విన్నట్టు ఉంటాం, కానీ దేవుడు చెప్పిన దానికి లోబట్టడానికి మన మనస్సు అంగీకరించకపోవడానికి కారణం ఇది విరిగి నలిగిన హృదయం కాదు, దంచబడిన మనసు కాదు, అన్నిటికంటే మనం నలగొట్టుకున్న భక్తిలోకి రాలేదు. అక్కడ రాసిన 2వ మాట ఏమిటో తెలుసా? మెత్తని మనసును కలిగి. ఒక్కసారి ఆగి ఆలకిద్దామా? మన మటుకు మనం గుండె మీద చేయి పెట్టుకొని నాకు మెత్తని మనస్సు ఉంది అని నువ్వు చెప్పగలవా? అంటే మెత్తని మనస్సు కలిగి అంటే దానికి వ్యతిరేక పదం ఏమిటి? కఠినమైన మనస్సు అని. చాలాసార్లు భక్తి చేస్తూనే ఉంటాం, మన మనసు మెత్తగా ఉండదు. ఎంతగా అంటే రాతి గుండెలాగా ఉంటుంది. చిత్రం ఏమిటంటే తాను మహాభక్తిలో కొనసాగిపోతూ తన భక్తిని గురించి ముచ్చటపడుతూ ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం విని ఆ మాటలు వినగానే ఇతనికి ఏడుపొచ్చి వస్త్రాలు చింపుకొని తానట దేవుని మాట ఆలకించడానికి ఇష్టపడ్డాడట. 2వది మెత్తని మనసు కలిగి. ఈ రోజున యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ప్రసంగికులైనా ప్రవక్తలైనా సంఘ పెద్దలైనా విశ్వాసులైనా ప్రార్థన ద్వారా జవాబు పొందడానికి మార్గం ఒకటే. మరి అలాంటప్పుడు మనం మెత్తని మనసు కలిగి ఉన్నామా? మాంసపు గుండెను పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, నొక్కినప్పుడు మెత్తగా అనిపిస్తుంది. అదే రాతి గుండె, బైబిల్లో హెస్కేలో రాశాడు కదా, వారిలో రాతి గుండె ఉందని. పశ్చాత్తాపం ఉండదు, పరివర్తన ఉండదు, అది కఠినమైన రాయి. అందుకే మీలోని రాతి గుండెను తీసివేసి అంటాడు. ఈ మాటలు విన్న తర్వాత అయినా మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం రాతి గుండె మెత్తని మనసా? ఆ పిల్లవాడు అంత ఏడుస్తుంటే ఏ తల్లి అయినా ఆ పిల్లవాడు ఏడిపిన్నాక ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకోకుండా ఉండదుగా. దుర్మార్గుడా చావు అనే మాట ఎక్కడ మనం వినం. అంటే తల్లి హృదయం మెత్తగా ఉంటుంది, మెత్తని మనస్సు. మరి దేవుని వాక్యం వింటూ దేవుని బిడ్డలని చెప్పుకుంటూ అయ్యా నా మనవి అంగీకరించని ప్రార్థన చేసిన నీ జీవితంలో నీలో మెత్తని మనసు లేకపోతే, కనికరం మనసు లేకపోతే, కరిగే మనసు లేకపోతే, దేవుడు గద్దించినప్పుడు లోబడే మనసు లేకపోతే, ఒక శాపం వస్తుంది, ఒక భయంకరమైన శత్రువు వస్తున్నాడంటే కదిలిపోయి దేవుని దగ్గర కుమ్మరించబడే పగిలిన హృదయం నీకు లేకపోతే, విరిగి నలిగిన మనసు లేకపోతే, నీ మూర్ఖత్వం ఎంత గట్టిగా ఉంటుందో ఒక్కసారి మనం ఈ వాక్య విలువలో గమనించాలి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా చెబుతున్నాడు. మన జీవితంలో కఠినంగా ఎప్పుడైనా ప్రవర్తిస్తున్నామా? ఎప్పుడైనా మూర్ఖంగా ఉంటున్నామా? అది కూడా ఇక్కడ రాసింది మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో అనే మాట. సన్నిధి అని మానవానకండి, మనం సన్నిధిలో నాటబడ్డవాళ్ళం. సన్నిధి అంటే ఆయన కలుసుకునే స్థలంలో కలిసేవాళ్ళం, ఆయన దగ్గర మోకరించేవాళ్ళం. ఇంటి దగ్గర అయినా మందిరంలో అయినా ఎక్కడైనా మన పేరేమిటో తెలుసా? సన్నిధిలో నాటబడిన మొక్కలం. అందుకని సన్నిధిలో ఉన్న నీవు మెత్తని మనసు లేకుండా అంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు సంబరపడిపోయి అబ్బా ఈమె భక్తురాలు, ఈయన భక్తుడు, ఈయన సేవకుడు, ఈయన అంగీకరించాలని ఆయన మనసు వస్తుందా? అంగీకరిస్తాడా? మనకు తెలిసినంత వరకు నాకు నేనే భక్తుడు అనుకుని చాలా మెత్తగా ఉంటా, చాలా జాలిగా ఉంటా, చాలా ప్రేమగా ఉంటా, చాలా కనికరంగా ఉంటా అని మన సొంత డబ్బా మనమే కొట్టుకుంటుంటాం. మన గొప్పతనాన్ని మనమే పొగుడుకుంటాం. మన గురించి మనం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మెత్తని మనసు కలిగి ఉంటే, నేను గుండె మీద చేయి పెట్టుకుని నేను మెత్తని మనసు కలిగి ఉన్నానని చెబితే దానికి 2వ గుర్తు ఏమిటో తెలుసా? నీవు తప్పనిసరిగా దేన మనసును యెహోవా సన్నిధిలో ధరించి ఉంటావు. ప్రభు నన్ను దీనుడిగా చేయి, ప్రభు దేన మనసు కలిగి, ప్రభు విరిగి నలిగిన మనసులాగా ఎప్పుడు నీ మాటకు లోబడిపోయేట్టుగా అని మనం చాలాసార్లు అంటాం. ఆయన అంటాడు, రక్షణ నేను ఇస్తాను, జీవం నీకిస్తాను, ఈవి నీకిస్తాను. నువ్వు చేయాల్సింది ఏమిటంటే ధరించుకోవడం. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మెత్తని మనసు కలిగి కనికరం కలిగి యేసు రక్తం ద్వారా కడగబడిన అనుభవంలో ఉంటే అక్కడ నీవు ధరించుకునేందుకు ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. దాని పేరేమిటాయి అంటే దేన మనస్సు. మరి నిజంగా నీకు దేన మనసు ఉందా? అంతటి ఉన్నత స్థాయిలో ఉన్న మహిమానితుడును
భూమికి పునాది వేసినప్పుడు స్తోత్రార్పణల మధ్యలో దూతలు భయంకరంగా ధ్వని చేసిన అంతటి మహనీయుడు పశువుల పాకలో పడుకోవడానికి పసిపిల్లలాగా దిగొచ్చాడు. ఆ అంత సృష్టిని కలుగ చేసి రాశిలాగా ఆరబోసిన నక్షత్రాలకు పేరు పెట్టిన వాడు ఒక గాడిద పిల్ల మీద ఎక్కడానికి తగ్గించుకున్నాడు. ఈ రోజున మనం కూడా చాలాసార్లు దీనత్వంగా ఉంటాం. ఎప్పుడు రోగం వచ్చినప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, ఇరుగ్గా ఉన్నప్పుడు, కానీ జేబు నిండా పైకి ఉన్నప్పుడు, ఒంటి నిండా ఓపిక ఉన్నప్పుడు, మనంతటి వాడు లేడనుకున్నప్పుడు మనం విర్రవీగే విధానం అంతా ఇంత కాదు. మరి ఈ రోజున దీనత్వాన్ని ధరించుకున్నావా? దీనత్వం ధరించుకొనడం కంటే అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీ స్థాయిని ఎప్పుడు కొలతలు వేసుకోకూడదు. ఏ రోజు కూడా యేసు ప్రభు నేను ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాను అని అనలా. ఆయన తనను గురించి ఇప్పుడు ఏనాడు కూడా తన గొప్పతనాన్ని ఎక్కడా పలకరించినట్టుగా కానీ వివరించినట్టుగా చెప్పల. అంటే ఆయన దీనత్వాన్ని ధరించుకున్నాడు గనక తాను వదిలొచ్చిన మహిమను గురించి ఎక్కడ ప్రస్తావించాలి. యోహాను సువార్త 17లో వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే దేవుడని, మహిమని, మహిమ లోకమని ఆ మాటలు మాట్లాడాడు తప్ప ఏ రోజు కూడా తనను గురించి తాను చెప్పుకున్నట్టుగా కనబడాల. మరి ఈ మాటలన్నీ వింటున్న తర్వాత ఒక్కసారి ఆగి మనం మన జీవితాన్ని కానీ పరికించుకున్నా, తిరగ రాసుకోవాలని జరిగిన చరిత్ర తొంగి చూసినా, ఈ రోజైనా నీకు నాకు జ్ఞానోదయం కలగాలి. దీన మనస్సు అనే తత్వానికి అంతటి ఊరును కన్నవాళ్ళని కనబడ్డ వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలో చెప్పబడకపోయినా దేవుని చిత్తానికి లోబడే అనుభవం కలిగిన అబ్రహాము అడుగకయే, వివరాలు సేకరించకయే సాగి వెళ్ళాను అనే మాట రాయబడింది. దీనత్వం అనేది ఎంతవరకు వస్తుందో తెలుసా? చాలాసార్లు బైబిల్లో మీరు చూశారు కదా, అదిగో 12 జతలతో వ్యవసాయం చేయగలిగిన కుర్రాడు అతను. అట్టి యవనస్తుడు ఏలియా వెనక వచ్చాక చేతుల మీద ఏం పోయటం మొదలుపెట్టాడు? నీళ్లు పోస్తే ఆ దైవజనుడు చేతులు కడుక్కుంటున్నాడు. దేన మనస్సు అనేది మనిషిని ఎంతవరకు తీసుకొస్తుంది? బల్లగుద్ది ప్రసంగం చేసిన ఊగి నేను సంబరపడిన దేవుడు సంబరపడాలిగా. మరి ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత దీనత్వం ఉందా నీకు? దీనత్వం ఉంది అనడానికి ఆయన చెప్పిన మరో సూచన ఏమిటో తెలుసా? తన శిష్యుల పాదాల దగ్గర తనకు తానుగా వంగిపోయి అంత మహిమ కలిగిన వాడు ఇంత పతనమైన మనిషిని కాళ్ళు గడగడానికి వచ్చాడే. మరి ఈ రోజున దేవుని సందులో నా ప్రార్థన వినబట్టం లేదని అరిచే కంటే ఈ వాక్యం నీకు నాకు రాసబాట దిద్దుకునేందుకు అర్థంలాడిది కదా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మనవి దేవుడు ఆలకించి ఒక అద్భుతం జరిగించాలి అనుకుంటే ఇక్కడ రాసినట్టుగా మొదటగా దేవుని ధర్మశాస్త్రం వినబడగానే ఆలకించే మనసు నీకుండునుగాక. దేవుని వాక్యానికి చెవి ఇచ్చి దేవుని వాక్యాన్ని అంగీకరించి లోబడాలని ఒక ఆలోచన నీకు కలిగేట్టుగా ఆ రాజుగారి జీవితంలో కనబడింది ఏమిటో తెలుసా? దేవుడు చెప్పిన మాటలు ఆలకించి మొదలుపెట్టి. రెండవది అతని మనసు ఏమై ఉండాలి? మెత్తని మనసు అయి ఉండాలి. మెత్తగా ఉంటుంది, మనం దాన్ని అట్లా పట్టుకుంటే చాలు కొన్నిసార్లు ఊడిపోతుంది. కొన్ని పువ్వులు ఉంటాయా, అవి చాలా మెత్తగా ఉంటాయి, ఆ పువ్వు రేఖలు రాలిపోతూనే ఉంటాయి. మరి ఈ రోజున మెత్తన మనసు నీకుంటే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక్కసారి నిలువుటద్దం లాంటి వాక్యంలో నిలబడితే నేను కఠినంగా ప్రవర్తిస్తున్నానా, మెత్తన మనసు కలిగి ఉన్నానా? నీవు మెత్తని మనసు ఎక్కడ దేవుని సన్నిధిలో ఉన్నావు గనుక. లోకంలో ఉంటే గొడవ ఏముంది? లోకంలో వాళ్ళకి పంటికి పన్ను, కంటికి కన్ను. లోకంలో ఉన్న వాళ్ళు ఎంత చేస్తే అంత చేసేందుకు సరిపెట్టుకునేందుకు వాళ్ళు సరిపోతారు, నువ్వు కాదుగా. నువ్వు సన్నిధిలో ఎదుగుతున్న బిడ్డవగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున హోషేయ చరిత్రలో మనం చాలా జాగ్రత్తగా చదువుతుంటే మొదటగా దేవుని మాట ఆలకించాడట. మెత్తని మనసుతో దేవుని సన్నిధిలో ఏం ధరించుకున్నాడు? చదవన మాట ఎంత తేడాగా రాయబడిందో. దేవుని సన్నిధిలో దీనత్వమును ధరించి. ఇది నువ్వు ధరించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజున దేవుడు దీనత్వం అనే ఒక స్థితిని నా దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది మొదట్లో ఊపిరాడినట్టు ఉంటుంది. మొదట్లో అమ్మో దీనివల్ల నా వల్ల కాదన్నట్టు ఉంటుంది. కానీ దేవుడు నీకు ధరింపచేయునుగాక. అది ధరింప చేసిన తర్వాత ఆ బిడ్డ రూపాన్ని చూసి ఆ దేవుడు ఎంత ముచ్చటపడుతున్నాడంటే, ఈ దీనులను పెంట కుప్పలలో లేపి నేను గనులైన రాజులతో కూర్చుండబెడతాను. ఆయనకి ఎంత ముచ్చట కలుగు చేసిందండి ఈ వస్త్రధారణ. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని మాట ఆలకించి దేవుని చిత్తం ఏదో గ్రహించగలుగుతున్నావా? రెండవదిగా మెత్తని మనసు కలిగిన వ్యక్తిలాగా దేవుని వాక్యం ద్వారా రోజు యేసు రక్తంలో నానా పెట్టబడుతున్నావా? మూడవదిగా నీవు దీనత్వం ఆయన ఇచ్చిన అంగి
నీకు కొంచెం గరుగ్గా గుచ్చుకున్నట్టుగా ఇబ్బందిగా ఉన్నా నీవు దాన్ని ధరించగలుగుతున్నావా? 4వ కార్యం చేశాడు. ఏం చేశాడట? అతని బట్టలు దించుకున్నాడు. మనకి ఈ వచనం ఒక గుణపాఠం. బైబిల్లో రాజుల చరిత్రలోకి వెళితే ఏలియా వెళ్ళిపోయాను, ఎలీషా మిగిలిపోయాను బైబిల్లో విన్నాం. వెళ్ళిపోయిన తర్వాత పైనుండి ఒక అంగీ పడింది. ఆ దుప్పటి భుజాన వేసుకునేటప్పుడు అతను చేసిన పని ఏమిటో తెలుసా? తన అంగీని చింపుకొని అని రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన వాస్తవం. ఈ రోజున మన పక్కి ఏమిటో తెలుసా? మన గుండె చించుకోవడం, మన వస్త్రం చించుకోవడం, మన మూర్ఖత్వం చించుకోవడం, మనలోని అపరాధాలను చించుకోవడం, మనకున్న బుద్ధిహీన కార్యక్రమాలు చింపుకోవడం కంటే కనబడ్డ వాళ్ళు అంగీకరించడానికి మొదలు పెడుతున్నాం. ఎదుటివాని అంగీకరించాల్సిన అవసరం లేదు. నీ అంగీకరించబడాలి. దేవునికి ఇష్టం లేని ఆ వస్త్రాలన్నీ చింపబడునుగాక. నేను, నాది, నా భక్తి, నా స్వనీతి, నా అనేది మనం ధరించాం. అది కాస్త చింపబడునుగాక. ఈ రోజున ఇది జరిగిందట. నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో, అందరి మాట చెప్పండి, ఆయన సన్నిధిలో కన్నీళ్లు రాల్చి. మన వాళ్ళకి ఏడుపు రాదని మాత్రం ఇప్పుడు అనుకోబాకండి. మాట అనకమునిపే ఏడుపు వస్తుంది. కానీ ఆ ఏడుపు ఫోన్ పట్టుకుని ఆ అవతలలు వినేటట్టుగా ఏడుస్తాం. నేను చెప్పేది ఏమిటంటే, అవతలలు విన్నా వినకపోయినా, పక్కింటోళ్ళు చూసినా చూడకపోయినా, నీ కన్నీళ్లు నా దేవుని సందులో రాల్చబడునుగాక. ఎంత చక్కగా రాయబడింది తెలుసా? బట్టలు చింపుకొని కన్నీళ్లు రాల్చితివి అనలా, నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చితివి. నా దేవుని బట్టి సవాలుగాను ఖచ్చితంగా నేను చెప్పగలిగిన మాట, ఎవరి కన్నీళ్ళైతే దేవుని సన్నిధిలో రాల్చబడతాయో వాళ్ళను నా దేవుడు ఒట్టి చేతులతో ఎప్పుడూ పంపడు. మరి నీకు కొన్నిసార్లు చెబుతావుగా, తండ్రి చచ్చినా నాకు ఏడుపు రాలా, తల్లి చచ్చినా నాకు ఏడుపు రాలా. కొన్నిసార్లు వ్యర్థమైన వాటి ఏడుస్తున్నాం. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మీరు వెళ్ళేటప్పుడు దీవెన తీసుకుని దేవుని జవాబు తీసుకుని వెళ్ళాలి. అది జరగాలి అనుకుంటే పగిలిన హృదయంతో నీ కన్నీళ్లు ఇక్కడ ప్రభు పాదాలను తడుపునుగాక. ఈ సన్నిధిలో ఆ కన్నీళ్లు రాల్చబడునుగాక. అందుకే పౌలు అంటాడు, దినమెల్లా కన్నీళ్లతో నా జీవితం సాగుతుందంటే గొవ్వలాగా నేను కన్నీళ్లు విడుస్తున్నాను అంటాడు ఒక భక్తుడు. మరొక భక్తుడు ఏమంటాడు తెలుసా? రేయి మొదలదాముల వరకుని నెత్తి మీద కొండ పెట్టుకుని కుమ్మరించినట్టుగానే కన్నీళ్లు ఏరులై పారుతూనే ఉంది. నీ కన్నీళ్ళు ఏదైనా ఉంటే నా దేవుని పాదాలను తడుపునుగాక. దేవుని పాదాల దగ్గర ఆయన శక్తిని పొందేందుకు నీ బాధలతో ఉన్న జీవితంలో దీన మనసు కలిగి, మెత్తని మనసు కలిగి, మాటలకు లోబడిపోయి నీ యొక్క బలహీనతలన్నీ చించుకుని ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడవడం మొదలు పెడితే దాని పేరు ప్రార్థన. అక్కడే దేవుడు స్పందిస్తాడు. అక్కడే నిన్ను పలకరిస్తాడు. అక్కడే నీ కొరకు దూతను పంపిస్తాడు. అక్కడే వాగ్దానం చేస్తాడు. అక్కడే నిన్ను తన యొక్క జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. నీవు ఏడ్చిన కన్నీళ్ళన్నీ కవిలో భద్రం చేసి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఈ మాటలు విన్న తర్వాత యథాలాపనగా వచ్చాను, అందరిలాగా నడిచి వెళ్ళిపోతున్నాను. జరిగేదేముంది? టైం అయిపోయింది, వెళ్ళిపోతాం. వాక్యం విన్నాం, సరిపెట్టుకున్నాం. ప్రసంగం బాగుంది లేదు, మొత్తం మీద కాసేపు కాలక్షేపం. ఇది కాదు కదా. నీవు దేవుని సంధికి వచ్చాక ఈ రాజుగారికి వచ్చిన జవాబే నీకు రావాలి. రాజుగారికి వచ్చిన సమాధానమే నీకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజైనా మన ప్రార్థనలకు మార్పు కలుగునుగాక. ఈ రోజైనా దేవుని పాదాలు మన కన్నీళ్ల చేత దేవుని సన్నిధిలో తడపబడునుగాక. నిజంగా ఎంత బలమైన కార్యం. వెంటనే జవాబు వచ్చింది. చదవండి ఆ మాట. నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించున్నాను. దేవుడు అంగీకరించే ప్రార్థన దేవుని సందులో నీ ద్వారా తప్పనిసరిగా ఆ మలుపు జరిగి ఆ విధమైన ప్రార్థనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక. ఒక్క మాట చెబుతాను, కింద చదవండి. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకి రప్పింపబడు కీడును నీవు కన్నులతో చూడని. 3 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏమిటో తెలుసా? నీ పితరుల యొద్దకు నేను నిన్ను చేరుస్తాను. ఆమేన్. మన పితరులు ఎవరు అంటే మన తాతలు చచ్చిపోయిన దగ్గరికి అని కాదు దాని అర్థం. పితరుల దగ్గరకు చేర్చబడడం అంటే మన పరుగులో ముందు పరిగెత్తిన పితరులు ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాసిన మాట, 12వ అధ్యాయం ప్రారంభంలో మాట, ఎంత గొప్ప సాక్షి
సమూహం, సాక్షి సమూహం అట. వాళ్ళంతా విశ్వాస వీరులట, పరుగులు తీసిన వాళ్ళట. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ పితరుల దేశానికి మనమును నిర్ణయించబడదుముగాక. నీ పితరుల దగ్గరకు నీవు చేర్చబడతావు. మనం ఇంతకాలం భక్తి చేసినాక తలుపులు మూస్తే లోపల వాళ్ళు లోపల నుండి, బయట వాళ్ళు బయట నుండి అరిసినప్పుడు జరిగేదేమిటి? వీళ్ళు బయట ఉన్న వాళ్ళు చేర్చబడ్డారా? ఈ రోజున భక్తి ఏ రోజుకి ఆ రోజునే నూతనత్వం. అంటే ప్రతిరోజు మన భక్తిలో నూతనత్వం అనుభవించాలి. ఎప్పుడో బాప్తిసం ఉంది అని కనుక అయిపోయింది, ఏదో సంతకం పెట్టేశారు, రాసి పెట్టారని కాదు. ప్రతిరోజు నీ నడకలో ఎక్కడైనా జారిపోతావేమో, ఎక్కడైనా పడిపోతావేమో, ఎక్కడైనా ఇరుకున పడతామేమో ఆలోచించి మన పితరులు చేర్చబడిన ఆ పుణ్యభూమి, నూతన సంబంధమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఒక గుంపు ఉన్నారు, సాక్షి సమూహం. ఆ సాక్షి సమూహంలో ఒక సాక్షిగా మనం చేర్చబడుదుముగాక. రెండవది, నీవు నెమ్మది నొందిన వాడవై. అంటే ఎప్పుడు చనిపోతాం ఎవరికీ తెలియదు. ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. నీవు బ్రతికినంత కాలం నీకు నెమ్మది కలుగునుగాక. ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు కన్నులతో చూడనే చూడవు. కలగబోయే కీడు నీ కళ్ళకు కనబడకుండా దూరం అవునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నీ మీదకైనా, నీ పిల్లల మీదకైనా, నీ ఇంటి మీదకైనా, ఎక్కడికైనా సాతాను కావాలని కీడు భయంకరంగా విస్తరింప చేస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ కన్నీళ్ళు విడవడం చూచాను, నీ అంగీ చింపుకోవడం చూచాను, నీ మెత్తని మనసును చూచాను, నువ్వు ధరించుకున్న దీనత్వాన్ని చూచాను. కనుక ఇక మీదట నిశ్చయముగా నీ జీవిత కాలమెల్లా నెమ్మదితోనూ పితల నుండే నిరీక్షణ కలిగిన పునరుద్ధాన దేశంలో నీవు ఉండేటట్టుగాను, అన్నిటికంటే భూతల మీద కనబడుతున్న ప్రతి కీడును నీవు చూడకుండా ఉండేటట్టుగా నేను నిన్ను నడిపిస్తాను. ఈ రోజున దేవుని కాపుదల ఇలా మెత్తని మనసు కలిగిన వారికి ఉండునుగాక. చాలాసార్లు నుంచి ప్రార్థన చేసే జవాబు రాలా. కానీ ఈ రోజున అంటున్నాడు, తప్పనిసరిగా ఆయన నీ మనవిని ఆలకించి కార్యము చేయునుగాక. తలల వంచండి. నీ మెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడావు. ప్రజలు తీర్మానం చేసుకుని సన్నిధులు నాయనా వారు ఏ విధంగా నడవాలో ఒక నిర్ణయానికి వచ్చి చేతులెత్తి ఆరాధన చేసి మనవి చేసుకున్న వీరందరిపైన నీ కనుదృష్టి నిలపండి. వీరి సమస్యలకు సమాధానం కలుగొచ్చేయండి. వీరు చెప్పుకున్న మనవి ఆలకించబడాలి ప్రభువా. తప్పనిసరిగా నీ సమాధానం, నీ నెమ్మదిని బిడ్డలు అనుభవించాలి. ఒక ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి నెమ్మదిని, క్షేమాన్ని కీడించి తప్పించబడడం, అభిషేకంలో ఎల్లప్పుడూ వర్ధిల్లేటట్టుగా కృపను గ్రహించి దీవించండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం. దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9447772772 9032772772.